సరిపోతా శనివారం. నిజంగా శనివారం అంటే శనివారం వచ్చేంత వరకు హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర లెక్కేసుకుంటూ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు. సినిమాలో అంతా సినిమా ఏంటంటే శనివారం నాడే మొత్తం అంతా చూపించేస్తాడు. ఒక కొత్తదనంగా ఉంది, స్టోరీ అయితే బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కువ నివుడు ఎక్కువైంది. మినిమం 2 గంటల దగ్గరలో ఉందండి. కొంచెం బాగా కొంచెం ఫైటింగ్స్ గట్రా ఎక్కువైనాయి. డిసప్పాయింట్ అంటూ ఏమి లేదండి. కొంచెం బాగా ఫైట్స్ కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ ఫైట్ బాగా ఎక్కువ పెట్టాడు. ఎక్కువ లవ్ స్టోరీ గట్రా తగ్గింది. మరదల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, బాగానే ఉంది. ఇటు తల్లి సెంటిమెంట్, ఇటు తండ్రి సెంటిమెంట్ అంత బాగుంది. ఇందులో బాగా పాత్ర దయ. సూర్య గారి పాత్ర అయితే మామూలుగా కాదు, హైలైట్ అండి. సూర్య గారి పాత్ర అంటే ఆయన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక యాక్టర్ గా ఆల్రెడీ మనకి ఎన్నో ముందు సినిమా కానీ ఇందులో ఇంకా కొత్తదనంగా జీవించారు. అంటే హీరో కంటే కూడా ఎక్కువ సూర్య గారిది బాగా ఎక్కువ. అంటే ఒక నేచురల్ స్టార్ గా ఆయన కాకుండా అంటే ఇంకా ఒక మాస్ స్టార్ గా డైరెక్టర్ గారు అని అనుకుని ఉంటారు. బాగా ఇందులో బాగా మాస్ ఎక్కువగా ఉంది. బాగా చూడొచ్చా? ఫ్యామిలీ అయ్యో ఫ్యామిలీ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, మొత్తం అందరూ చూడొచ్చు. కాకపోతే కొంచెం ఏదైనా ఇంకా కొంచెం లవ్ ట్రాక్ లాంటిది ఇంకా అంటే హీరోయిన్ వచ్చి ఇందులో పోలీసు వాళ్ళ ట్రైలర్ దసరా కంటే కూడా అంటే ఇందులో ఏంటి శనివారం గురించి శనివారం చూపిస్తా ఉంటాడు. ఇంకా అంటే ఎక్కువ శనివారాన్ని ఎక్కువ తలుపుతా ఉంటాడు. శనివారం రోజున ఎక్కువ చూపించాడు. మిగతా రోజుల కంటే శనివారం రోజు శనివారం అంటే శనివారం వచ్చేసింది. శనివారం వచ్చి అంటే శనివారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవాళ వారం మళ్ళీ రేపు ఇంకో వారం శనివారం, మళ్ళీ రేపు శనివారం అంటే అప్పుడు శనివారం వచ్చిందా అప్పుడు మళ్ళీ రెడీ కూడా నాని అన్నట్టు ముందు రెడీ అయిపోతుంటాడు. శనివారం బెస్ట్ సినిమా అవుతుంది అంటున్నారు. ఏమండి బెస్ట్ మూవీ అయితే అంటారా? బెస్ట్ మూవీ అంటే ఏందండి, బెస్ట్ మూవీ అంటే కొత్తదనంగా ఉంది, కొత్తదనంగా చూడాలి. అంటే విలన్ డామినేషన్ చేశారు నాని గారు అంటున్నారు. అంటే ఆయన పాత మన విలన్ అంటే చెప్పాలంటే హీరోతో పాటు చెప్పాలి విలన్ ముందు ఎక్కువ బాగా చూపెడతారు. చూపించడం కోసం విలన్ ఎక్కువ చూపెడతారు. కానీ లాస్ట్ కొద్దిగా ఎవరు నెక్కుతాడు, హీరో కదా నెక్కేది మరి. అంతే, అది అలాగే జరిగింది. సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా అందరూ చూడాలి. సినిమా 3 ఇస్తాను. సరిపోజ్ శనివారం మూవీకే వచ్చాను ఇప్పుడే చూసి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్, స్టోరీ వైజ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్, ఎవ్రీథింగ్ చాలా నచ్చింది మూవీ. అండ్ ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఉన్న టైంలో ఏవి హిట్ మూవీస్ లేవు కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఈ మూవీ చాలా బాగా నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ సెంటిమెంట్ ఏంటంటే సరిపోజ్ శనివారం అనేది అందరికి దొరికే శనివారం సాటర్డే సండేనే కదా, అందరు ఇంట్రెస్టింగ్ వచ్చి చూస్తారు అనమాట. అసలు ఆ పెట్టినందుకు అసలు టైటిల్ ఏంటి అనేసి రానికే చాలా మంది ఇంట్రెస్టింగ్ వస్తారు. అండ్ ఈక్వలెంట్ హీరో ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చాడో విలన్ కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. యాక్టింగ్ వైజ్ అండ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దానికి ఇప్పటి వరకు నెగిటివ్ మార్కింగ్స్ ఎప్పుడు లేదు. సో చాలా బాగుంది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అదే అంటున్నా నేచురల్ స్టార్ కి నేచురల్ హీరోయిన్ అన్నట్టు ఈ మూవీ జస్టిఫికేషన్ చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది. ఆమె ఎందుకు నచ్చిందంటే వే ఆఫ్ అపియరెన్స్ చాలా బాగుంటుంది. ఆమె అంటే చూడండి గుడ్ లుకింగ్. అండ్ మోర్ ఓవర్ తన కాస్ట్యూమ్ వైజ్ గ్యాంగ్ లీడర్, నానీస్ గ్యాంగ్ లీడర్ ఉండని ఇప్పుడైనా సరే తన కాస్ట్యూమ్ వైజ్ మీరు మూవీలో అబ్జర్వ్ చేస్తే తను చాలా నీట్ డ్రెస్సింగ్ ఉంటుంది. ఇవాళ రేపు అలాంటి నీట్ డ్రెస్సింగ్ అనేది హీరోయిన్స్ చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో ప్యూర్లీ ఇండియన్ ట్రెడిషన్ అన్నట్టు కనిపిస్తుంది. తను చాలా మంచిగా, ఆమె ఏం ఎక్స్ట్రా చేయకపోయినా తన లుక్ అపియరెన్స్ తోనే అట్రాక్టివ్ ఉంటుంది. అని పర్సనాలిటీకి సెట్ అయింది. మూవీ వైజ్ చాలా బాగుంది. ఏంటంటే ప్లస్ పాయింట్ మూవీలో అంటే విలన్ సెలెక్షన్ గిట్ట చాలా బాగుంది. మనం లాస్ట్ ఆ విలన్ ని తెలుగులో చూసామంటే స్పైడర్ ఏంటంటే అందులో డైలాగ్స్ ఉండే అవి ఉండే. ఇందులోనేమో డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే తనకు డైలాగ్స్ ఇవ్వడం కాదు, తనతో కొన్ని కామెడీ చేపించాడు. ఎందుకంటే కామెడియన్స్ ఎక్కువ ఉన్నారు మూవీలో, అక్కడక్కడ కొంచెం లాగింగ్ అయినప్పుడు ఈ కామెడీ పెట్టేశారు. హీరో హీరోయిన్ విలన్ ఇంటర్వెల్ ముందు వస్తుంది ఫేస్బుక్, ఇప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో చాలా టైమ్స్ ఉంటుంది, కానీ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఫుల్ఫిల్ చేసిండు. అండ్ ఇది ఏంటంటే అందరు ఆడియన్స్ కి నచ్చుతుంది. ఐ మీన్ చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళకి అందరికి చాలా బాగుంటుంది. పిక్చర్ హైలైట్స్ అంటే ఫస్ట్ థింగ్ స్టోరీ, సెకండ్ నాని విలన్ రోల్ సూర్య, థర్డ్ ఇస్ హీరోయిన్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ మూవీ సాంగ్స్ వైజ్ అంతా నాకు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగా ఉంటుంది. దానివల్ల అట్లీస్ట్ ఒక సాంగ్ ఇద్దరిది కలిసి ఒక సాంగ్ ఇచ్చేదండి హీరోయిన్, అది ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది అంతే. కమర్షియల్ ఫార్మాట్ లో తీసుకురా సినిమా. కమర్షియల్ అంటే హై కమర్షియల్ గిట్ ఏం లేదు మూవీ, విత్ ఇన్ బడ్జెట్ మూవీ. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ చాలానే బానే ఉంది. ఇప్పుడు అంటే నాని దసరా
మరి మాస్ ఉంటది కదా దాని ఎలా ఉంది? అదే అంటున్నా కదా, నానిదే స్పెషల్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మూవీ స్టోరీ సెలెక్షన్ అనేది డిఫరెంట్ ఎవ్రీ మూవీకి చెక్ చేస్తే ఒక మూవీకి ఒక డిఫరెంట్ ఉంటుంది, యూనిక్ స్టైల్ ఉంటుంది. దసరాని దీనికి కంపేర్ చేయలేం, గ్యాంగ్ లీడర్ ని దీనికి కంపేర్ చేయలేం. ఎవ్రీ మూవీ చాలా బాగుంటుంది అనమాట. ఈ మూవీలో అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే, ఫ్యామిలీ దగ్గర చూడొచ్చు సినిమా. కంఫర్టబుల్. అంటే ఇవాళ రేపు వచ్చే కొన్ని మూవీస్ మీరు అన్నట్టు ఫ్యామిలీ చిల్డ్రన్స్ తో చూడలేం, ఇది అట్లాంటి లేనే లేదు. చెప్పాలంటే U/A ఇది అంత అలా ఉంటుంది. సూర్య మంచి ఆఫర్స్ వస్తాయి. సూర్యకి అంటే మళ్ళీ మిల్ సైడ్ కదా, మన సైడ్ అంటే ఈ మూవీతో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయన యాక్టింగ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్, హీరోకి ఈక్వలెంట్ గా చేసిండు. చాలా బాగుంది మూవీ. రేటింగ్ 4/5. సినిమా సరిపోతా శనివారం చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, నాకైతే ఒక్క శనివారం సరిపోదేమో అనిపించింది. నాని క్యారెక్టర్ గానీ, ఇక్కడ జే సూర్య గారి క్యారెక్టర్ గానీ, ఒక్క క్యారెక్టర్ మించిన క్యారెక్టర్ ఒకటి. స్టోరీ విషయంగా వస్తే ఆ సాటర్డేనే విలన్లను కొట్టడం అంటే ఏంద్రా ఇది అనుకుంటారు, కానీ సినిమా చూసిన తర్వాత 3 గంటల సేపు కూడా సినిమా థియేటర్ నుంచి బయటకు రాలేదు బాయ్. ఇచ్చి బయటకు వెళ్ళి లోపలికి వెళ్తే ఒక్క నిమిషం మిస్ అయ్యేమో అని టెన్షన్ తో థియేటర్ లోనే కూర్చున్నా. ఆర్టింగ్ ఉంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు బాయ్. ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ సినిమా గంట అది 174 minutes. స్టార్టింగ్ ఒక స్లో నెరేషన్ స్టార్ట్ అయ్యి సినిమా కథలోకి ఎంట్రీ అవుద్ది. ఎంట్రీలో వచ్చేసరికి మనం చూడాల్సిన నాని ఎంట్రీ మనం చూసుకుంటాం, ఎస్జే సూర్య ఎంట్రీ చూసుకుంటాం. కానీ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఉందంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు భయ్య. ఎస్జే సూర్య అని మాత్రమే చెప్పొచ్చు. ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే గానీ, డైలాగ్స్ గానీ, అది ఒక సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్ గా ఉంది. ప్రియాంక మోహన్ కూడా బాగుంది. కాకపోతే సినిమా